హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. మార్నింగే లేచి చక్కగా బయట ముగ్గది పెట్టేసుకొని, థర్స్‌డే కదండీ! శుభ్రంగా ముగ్గది పెట్టేసుకొని, చక్కగా గుమ్మానికి పువ్వులవి పెట్టి, తర్వాత తులసమ్మని అలంకరించేసుకొని, పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. ఈరోజైతే పూజలు ఈ విధంగా చేసుకున్నాననమాట. నేను వీడియో తీసేసరికల్లా దీపం కొండెక్కిపోయిందండి. అలంకరణ అయితే ఈ విధంగా చేసుకున్నానండి. నా పూజ ఎలా అనిపించింది మీ అందరికీను. ఆ తర్వాత యాజ్ యూజువల్‌గా కుకింగ్ స్టార్ట్ చేసేయాలి కదా మరి. సో, కుకింగ్ స్టార్ట్ చేసేసాను. శనగపప్పు ఏమో ఉడకబెడుతున్నాననమాట. ముందు నైట్ నానబెట్టేసాను. తర్వాత పాలు పెట్టుకున్నాను స్టవ్ మీద. అంటే ఏంటంటే ఇది కషాయం చేస్తున్నానండి. ఎసిడిటీ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ధనియాలు, జీలకర్ర కలిపి నైట్ నానబెట్టుకొని మార్నింగ్ లేచి బాయిల్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని తాగారనుకోండి, ఈ బ్లోటింగ్ తర్వాత గ్యాస్ ఫార్మేషన్ ఇవేవి ఉండవనమాట. అలా డైలీ తాగితే మంచిది ఎంప్టీ స్టమక్ తోటి. తర్వాత చాయ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఎంతమంది అండి మీలోని వేస్ట్ నుంచి బెస్ట్ చేసుకుంటారు? నేనైతే ఇవాళ మీకు అదే చెప్దాం అనుకుంటున్నాను. మనం పడేసే ఐటెము వేస్ట్ అనేసి ఆ ఐటెమ్ తోటే మనం ఇంకో డిఫరెంట్‌గా దాన్ని చేంజ్ చేస్తూ మనం మంచిగా చేసుకోవడం ఎలాగో మీకు చూపిస్తాననమాట. ఇలాగే చేశాననమాట. చిన్న ట్రిక్స్ అనమాట ఇంట్లోనే. అంటే చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అయిపోయామనుకోండి, మనకి కుకింగ్ కూడా అవుతది, కొత్త రెసిపీస్ కూడా ట్రై చేసినట్టు ఉంటది. ఈరోజైతే నేను శనగపప్పు, బీరకాయ కర్రీ చేస్తున్నాను. తర్వాతేమో ఈ శనగపప్పులో ఉడకపెట్టిన వాటర్ తోటి రసం చేస్తాను. చాలామందికి తెలిసే ఉంటది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. కానీ చాలా టేస్టీగా ఉంటదండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ముందుగా ఈ బీరకాయ తొక్కంతా తీసేసి పక్కన పెట్టుకున్నాను. పడేయలేదు. అది కూడా మీకు చెప్తాననమాట. బీరకాయ చక్కగా దానికి మనం పీల్ ఔట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దాని తొక్కంతాను. ఆ తర్వాత చిన్న పీసెస్‌గా కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసేసుకొని ముందుగా శనగపప్పు ఉడికించేసానండి. ఉడికించి ఆ వాటర్ కూడా పక్కన పెట్టుకున్నాను. అంటే ఆ వాటర్ తోటి రసం చేసుకుంటే శనగపప్పులో ఉడికిన వాటర్ కదండీ! ఎంత టేస్టీగా ఉంటదో. నార్మల్ రసం కన్నా ఈ రసం అయితే సూపర్ ఉంటదండి. సింపుల్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఆ తర్వాత ఏంటంటే ఈ బీరకాయ అనేది చిన్నగా చాప్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోపు శనగపప్పు కూడా ఉడికిపోతుంది. తర్వాత దీనికి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా అంతా మనం చక్కగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నార్మలేనండి, చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి ఆనియన్స్ అన్నీను. కట్ చేసేసుకొని అంటే చాలామంది వేస్ట్ ఇదెందుకు పనికిరాదు అని పడేస్తారనమాట. దాంతోటే మనం డిఫరెంట్‌గా దాన్ని మోడిఫికేషన్ చేసుకుంటూ కుకింగ్ చేసుకుంటే ఈవినింగ్ స్నాక్ అయిపోతది. తర్వాత ఇలా రసం కూడా చేసుకోవచ్చు. బీరకాయ తొక్కతోటి మీకు అది వేస్ట్ కాకుండా దాంతో ఒక రెసిపీ చెప్తాను. తర్వాత ఈ శనగపప్పు ఉడికించి వాటర్ తోటి ఒక రెసిపీ చెప్తాననమాట. చూడండి నేను ఎలా చేస్తున్నానో. వీలుంటే మీకు నచ్చితే ట్రై చేయండి ఇంట్లో. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఇప్పుడైతే ఆనియన్స్ చిన్నగా చాప్ చేసేసుకుంటున్నానండి. చాలా బావుంటదండి. ఎంతో టేస్టీగా ఉంటది. ఒకసారి మీరు వీలుంటే ట్రై చేయండి. నేనైతే కట్ చేసేసుకుంటున్నానండి. ఎంత ఫాస్ట్‌గా చేసేస్తున్నాననమాట. ఈ బీరకాయ, శనగపప్పు కర్రీ కూడా చాలా బావుంటది. ఒట్టి బీరకాయ తినాలంటే చాలామంది ఇష్టపడరు కదా! ఈ విధంగా మనం శనగపప్పు ఉడకపెట్టి వేసి కర్రీ చేస్తే చాలా టేస్టీగా ఉంటది. కొంతమందేంటంటే డైరెక్ట్‌గా కుక్ చేసేస్తారు. నేనైతే నానబెట్టి ఉడికించి ఆ వాటర్ తోటి చేస్తాననమాట. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసేసుకుంటున్నాను. ఇంకో పక్క చాయ్ పెట్టాను కదండీ! అది తీసేసాననమాట. ఆ తర్వాత ఇప్పుడు చెప్పాను కదా రసంకి ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు బ్లాక్‌గా ఉందని ఏమనుకోద్ది. ఎందుకంటే అది పొట్టుపప్పు అనమాట. అది మంచిది కదా అనేసి అది వేసేసాను. తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకోవాలండి. ఇవి కొంచెం మనకు చిట్పట్లాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు వేసేసుకుంటాం. పచ్చిమిర్చి కూడా వేసుకుంటాం. ఆ తర్వాత కొంచెం వేగుతున్నప్పుడు మనం టమాటా కూడా చిన్నగా కట్ చేసేసుకోవాలనమాట. ఇంకో పక్క టమాటా కట్ చేసేసుకుంటున్నాను. అంటే ఈ రసం అండి ఎంత బావుంటదో తెలుసా అండి? ఒక్కసారి మీరు వీలుంటే ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. టమాటా కూడా వేసేసి కొంచెం పసుపేసాను. తర్వాత కొంచెం సాల్ట్ ఏసాను. సాల్ట్ ఏసామనుకోండి టమాటా అనేది కొంచెం మెత్తబడతది కదండీ! ఆ తర్వాత చూసారా శనగపప్పు ఉడికించిన వాటర్ ఏసానండి. దీంట్లో కొంచెం మనం మస్ట్ అండ్ షుడ్‌గా వేసుకోవాల్సిన చింతపండు రసం అండి.
చింతపండు ముందుగా నానబెట్టుకొని ఆ రసం కొంచెం తీసుకొని ఇందులో వేసుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత వాటర్ వేసుకోవచ్చు. ఇంతే వేయాలని ఏం లేదు. దీంట్లో కొత్తిమీర కూడా ఉంటే చాలా బాగుంటుంది. అది వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసి కొంచెం మరిగిన తర్వాత ఆపేసుకోవడమేనండి. ఎంత టేస్టీగా ఉంటుందో ఒక్కసారి ట్రై చేయండి. మనం ఎప్పుడు ఇలా ఈ శనగపప్పు ఉడికించి వాటర్ ఇలా పడేసే కన్నా ఇలా మనకి రసం అయిపోతుంది. ఆ వాటర్ కూడా వేస్ట్ అవ్వదు. ఉడికిన వాటర్ కాబట్టి మనకు చాలా మంచిది కూడాను. సో ట్రై చేయండి. తర్వాత ఏంటంటే శనగపప్పు బీరకాయకి మళ్ళీ బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసానండి. ఇది కొంచెం వేగుతున్నప్పుడు మనం టమాటా కూడా వేసేసుకోవాలి. ఆ టమాటా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇది బాగా వేగుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న బీరకాయ ఉంటుంది కదండి, కొంచెం కడిగేసి బీరకాయ కూడా వేసేసుకోవాలన్నమాట. చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాం కదా. చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈరోజైతే బీరకాయ శనగపప్పు కర్రీ చేస్తున్నాను అనమాట. తర్వాత ఉప్పు దానికి ఎంత సరిపోతుందో అంత ఒక 1½ స్పూను నేను సాల్ట్ వేసేసాను. ఆ తర్వాత పసుపు కారం కూడా. పసుపు నేను ఎక్కువ వేస్తానండి. అంటే మనం డైరెక్ట్గా ఎలాగో తీసుకోలేము కదా. ఇలా ఈ విధంగా కర్రీస్లోని వాటిల్లోని కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, మన బాడీకి మంచిది కదండి. యాంటీబయోటిక్ కదా పసుపు అంటే. తర్వాత శనగపప్పు కూడా వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసి సరిపడా వాటర్ వేసి అది ఉడకడానికి మూత పెట్టేసి సిమ్లో పెట్టేశానండి. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా వచ్చాయండి రెసిపీస్ అయితే. మీరు ఇదే విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో అన్నది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు చెప్పాను కదండి, బీరకాయ తొక్క అది వేస్ట్ అవ్వకుండా మనం ముందుగా బియ్యం నానబెట్టుకోవాలన్నమాట. బియ్యం నానబెట్టుకొని ఆ బియ్యంలోని కడిగేసుకొని మంచిగా నానిపోయిన తర్వాత ఒక 2 hours 3 hours నానితే సరిపోతుంది. ఆ బియ్యం కడిగేసుకొని ఆ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి మనం బియ్యంలోని కొంచెం బీరకాయ తొక్కను, ఎండుమిర్చి, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి వేసి మంచిగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. అంటే దోశలు ఎలా వేసుకుంటామో బ్యాటర్ అలా తయారు చేసుకోవాలండి. ఎంత బాగుంటుంది తెలుసండి. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్.